ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సభవరంలో ఘన నివాళి. అల్లూరి ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. జనసేన నాయకురాలు బంతికొండ పద్మ, సిపిఐ సిపిఎం నాయకుల ఆదరణలో ఘనంగా 102వ వర్ధంతి వేడుకలు. భారత స్వాతంత్ర సంగ్రామంలో తన సాయుధ పోరాటంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోజ్వల శక్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గురువారం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సిపిఐ సిపిఎం నాయకులు మరియు జనసేన నాయకులు కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ దళాలను వణికించిన విప్లవ వీరుడు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ మండల యువ నాయకురాలు బంతికొండ పద్మ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన ఒక మహాశక్తి అని కొనియాడారు. 1897లో జన్మించి మన్యం ప్రాంతంలోని గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ వారిపై ఆయన చేసిన సాయుధ పోరాటం స్వాతంత్ర చరిత్రలోనే ఒక ప్రత్యేక ఆయుధమని అన్నారు. అటువంటి వీరుడు మన విశాఖపట్నం గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. అల్లూరి ఆశయ సాధనే లక్ష్యం. అనంతరం సిపిఐ సిపిఎం నాయకులు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, దేశ విముక్తి కోసం అల్లూరి చేసిన త్యాగాలు అమోఘమని స్మరించుకున్నారు. ఆయన పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యం వీరునిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన అల్లూరి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. పాల్గొన్న ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గణిశెట్టి సత్యనారాయణ, సిపిఎం జిల్లా సెక్రటరీ జి కోటేశ్వరరావు, పి కోటి గౌరీష్, శోభన్ బాబు, కృష్ణ, సుంకర తాతాబాబు మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. సబ్బవరం మండలంలో అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇదంతా. మన పద్మనాభ మండలంలోనే పుట్టాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని బానిసలుగా మార్చి ఇక్కడ సంపదను కొల్లగొట్టుకెళ్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడి గిరిజనులందరినీ చైతన్యం చేసి విప్లవ బాట పట్టినటువంటి అల్లూరి సీతారామరాజును స్మరించుకోవడం అనేటువంటిది మనందరి బాధ్యత. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ మన భారతదేశాన్ని పరిపాలించారు. వలస దేశంగా మన దేశాన్ని పెట్టుకున్నారు. బానిస సంఖ్యలని తగ్గొట్టడానికి అల్లూరి సీతారామరాజు మొత్తం స్వతంత్ర పోరాట స్ఫూర్తితో అతి చిన్న వయసులో ఆయన్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. మన కేడీపేట కృష్ణదేవపేట దగ్గర ఆయన సమాధులు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఆయన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాల్చి తమ దేశాన్ని నుంచి ఇక్కడ సంపదను కొల్లగట్టగలాలని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో అనేక మందికి స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఈరోజు సామ్రాజ్యవాదం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. సామ్రాజ్యవాదం పెరిగే కొద్దీ యుద్ధం పెరుగుతూ ఉంటుంది. సామ్రాజ్యవాదానికి యుద్ధకాంక్ష అనేటువంటిది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఈరోజు కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం తమ యుద్ధం యొక్క దీంతో ఇక్కడ మన మీద పెత్తనం చేస్తున్న పరిస్థితి. ప్రపంచంలోనే ఈరోజు అమెరికా పోలీసులాగా వ్యవహరిస్తూ అన్ని దేశాల కబంధాస్తాలు పెట్టుకుంటూ ఉంది. ఈరోజు ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో సత్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏదైతే సామ్రాజ్యవాద శక్తులు వ్యతిరేకంగా పోరాడారో అల్లూరి స్ఫూర్తితో యువత పోరాడాలని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అల్లూరి వర్ధంతి అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం. 102వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే మతోన్మాద విధానాలు, సామ్రాజ్యవాద విధానాలను అనుసరిస్తున్నటువంటి అమెరికా లాంటి చర్యలకు వ్యతిరేకంగాను, యుద్ధాలని సృష్టించి ప్రజల మధ్య శాంతి లేకుండా చేస్తున్నటువంటి అమెరికా లాంటి వాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు మద్దతు పలికే విధానాలను మానుకోవాలని, ప్రజలకి యుద్ధం వద్దు, శాంతి అనేటువంటి ముద్దు అనేటువంటి దాంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అల్లూరి స్ఫూర్తితో ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో అల్లూరి స్ఫూర్తితో పోరాడబోతా ఉంది అంది సిపిఎం. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.